హైదరాబాద్ నగర రోడ్లన్నీ బోసిపోయాయి. సంక్రాంతికి సెలవులు రావడంతో కొందరు స్వగ్రామాలకు వెళ్తారు. దీంతో ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కేపీహెచ్బీ సహా పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. సెలవులు ముగుస్తుండటంతో మళ్లీ నగర రోడ్లు రద్దీగా మారనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. వరుస సంక్రాంతి సెలవులతో నగరం బోసిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలో బోసిపోయాయి వాహనాలు లేక. సో ఉన్న వాహనాలు కూడా అత్యంత స్వల్పంగా కదలికలను అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నది నిజాంపేట్ ఏరియా. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇది ఒకటి. సో పైనుంచి వచ్చే బాచుపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో ఇక్కడ నిత్యం కూడా ట్రాఫిక్ జామ్ అయితే రెగ్యులర్గా జరుగుతుంటుంది. కానీ ఈరోజు ఇప్పుడు చూసుకుంటే మొత్తం కూడా వరుస సంక్రాంతి సెలవుల కారణంగా ఎక్కడికక్కడ అందరూ కూడా తమ ఊళ్ళకైతే స్వగ్రామాలకైతే వెళ్ళిపోవడం జరిగింది. అదే సమయంలో ఇది జాతీయ రహదారి కావడంతో నిత్యం కూడా ఇక్కడి నుంచి ప్రతి గంటకి దాదాపుగా 45,000 నుంచి 50,000 వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ట్రాఫిక్ అధికారుల అంచనా. సో ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడ కూడా వాహనాలు కనిపించట్లేదు. దాదాపుగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదే సమయంలో ఆదివారం వరకు కూడా వరుసగా సెలవులు ఉండడంతో ఆదివారం వరకు కూడా ట్రాఫిక్ పరంగా ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. వాహనాల సంఖ్య కూడా చాలా అత్యల్పంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఆదివారం వరకు కూడా పూర్తి స్థాయి వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అదే సమయంలో ఆదివారం ఈవినింగ్ కల్లా పెద్ద సంఖ్యలో వెహికల్స్ అన్నీ అంటే ఎవరైతే ఊర్లకు స్వగ్రామాలకు వెళ్ళడం జరిగిందో వాళ్ళంతా కూడా తిరిగి ఇక్కడికి వస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేయడం జరుగుతుంది. సో నగరంలోని ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రోడ్ ఎక్కినా కూడా సేమ్ సీన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రధాన రహదారులైన అమీర్పేట్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, ఇలా అన్ని ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా మారాయి వాహనాలు లేక. ఇప్పుడు ప్రస్తుతం ఇతర ప్రాంతాలు ఎవరైతే వెళ్ళడం జరిగిందో వాళ్ళంతా కూడా ఇంకా వాళ్ళు స్వగ్రామాల నుంచి బయలుదేరి శనివారం లేదా ఆదివారం కల్లా ఇక్కడికైతే చేరుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా జేఎన్టీ పరిధికి వస్తుంది. జేఎన్టీ దగ్గరకు సంబంధించి వెహికల్స్ అనేవి హెవీ ఫ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ కూడా మనకి వాహనాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా పెద్దగా కనిపించట్లేదు. ఈ సమయానికి ప్రతిరోజు కూడా వాహనాలు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంటుంది. కానీ ప్రస్తుతం అయితే మొత్తం ఫ్లోటింగ్ అనేది పెద్దగా లేదు. సో దాదాపుగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది. దాదాపుగా 4 రోజుల నుంచి కూడా నగరంలో ఇదే సీన్ కనిపిస్తుంది. వాహనాల సంఖ్య లేక నగరంలో చాలా ప్రాంతాలు కూడా బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా గ్రేటర్ పరిధిలో 1 కోటి వరకు కూడా వాహనాలు ఉన్నాయి. సో దాదాపుగా 40 నుంచి 50 లక్షల వరకు కూడా వాహనాలు స్వగ్రామాలకు వెళ్ళినట్టు అంచనా వేస్తున్నారు. అందుకనే రోడ్లని కూడా పూర్తి స్థాయిలో అయితే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏదేమైనా కూడా మరొక రోజులో మళ్ళీ ట్రాఫిక్ అనేది నగరంలో పెరిగే అవకాశాలని ట్రాఫిక్ పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, హెచ్ఎం టీవీ, జేఎన్టీ నుంచి.